హలో అండి అందరికీ. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ముందుగా నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడ నేను మన విజయవాడలో నిర్మించిన అంబేద్కర్ స్టాచ్యూ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఈ నిర్మాణం ఒక 2 years పట్టింది దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి. దాంట్లో చాలా విశేషాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. ఇది వరల్డ్లోనే నా బెస్ట్ అంబేద్కర్ మ్యూజియంగా తయారు చేయబడింది. దాని యొక్క విశేషాలు నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. డోంట్ స్కిప్ ద వీడియో, ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఈ యొక్క కన్స్ట్రక్షన్ని 30 meters లోతులో కన్స్ట్రక్ట్ చేశారు. ఆ 30 meters లోతులో మ్యూజియంని ఏర్పాటు చేశారు. దానికోసం 539 పిల్లర్ల నిర్మాణం జరిగింది. అంబేద్కర్ చరిత్ర మొత్తం తెలిపే డిజిటల్ మ్యూజియంని ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. దీని మొత్తానికి 18.18 ఎకరాల ప్లేస్ని ఈ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేశారండి. దానికోసం అయిన బడ్జెట్ 404.35 కోట్లని దానికోసం కేటాయించారు. దీన్ని ఎంఎస్ అసోసియేషన్ వాళ్ళు డిజైన్లో రూపొందించారు. దీని గురించి దేశీ మెటీరియల్ని ఎక్కువగానే యూజ్ చేశారు. విదేశీ మెటీరియల్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మన దేశీ మెటీరియల్స్తోనే కన్స్ట్రక్షన్ ఎక్కువగా నిర్మించారు. ఇందులో మ్యూజికల్ ఫౌంటైన్స్, వాకింగ్ ఏరియా, పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ సో పీస్ఫుల్ అండి. మేము వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడే ఉండిపోలేమో అన్నట్లు వచ్చింది ఫీలింగు. దీన్ని 166 పిల్లలతో ముందు భాగం కారిడార్ని నిర్మించారు. అందులో 388 మీటర్ల పొడవు, 4.5 meters వెడల్పుతో తయారు చేశారు. దీనిలో అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాల ఆర్ట్ వర్క్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నారా, బ్లాక్ అండ్ వైట్ కలర్లో అంబేద్కర్ లైఫ్ స్టోరీ మొత్తాన్ని డీటెయిల్గా డిజిటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. మాకు చూడడానికి కళ్ళు సరిపోవేమో అన్నంత బాగుంది. దీంట్లో ఈ విగ్రహం బేస్ కింద ఇదంతా కన్స్ట్రక్షన్ చేశారండి. డిజిటల్ మ్యూజియం మొత్తం. దీంట్లో విగ్రహం బేస్ క్రింద భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 halls కింద డివైడ్ చేశారు. అందులో ఒకటి సినిమా హాలు, మిగిలినవి అంబేద్కర్ లైఫ్ స్టోరీ తెలిపే డిజిటల్ మ్యూజియంస్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో 2250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 4 halls ఉన్నాయి. అందులో ఒక హాల్లో అంబేద్కర్ దక్షిణ భారతదేశంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్, అనుబంధాన్ని మొత్తం డిజిటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చూస్తుంటే రియల్గా మనము ఆ టైంలో ఉన్నామేమో ఆ ఫీలింగ్ వచ్చేలా డిజైన్ చేశారు. చాలా బాగుంది డిజైనింగ్. తర్వాత దీనికి స్మృతివనం అనే పేరుని పెట్టారు. ఈ స్మృతివనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ లైఫ్ స్టోరీలో తెలిపే మ్యూజియం కోసం 75 మంది సీటింగ్ ఆ మ్యూజియంని ఒకేసారి ఒక 75 members ఎట్ ఎ టైం చూసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ అన్నీ చూస్తుంటే ఆ టైంలో మనం ఉన్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ చెప్పినా నాకు ఏమీ తప్పనిపించట్లేదు. అది మాత్రం చాలా బాగుంది. ఇది ప్రపంచంలోనే అంబేద్కర్ లైఫ్ స్టోరీ తెలిపే దాంట్లో వరల్డ్లోనే బెస్ట్ మ్యూజియంగా, నెంబర్ 1 మ్యూజియంగా తీర్చిదిద్దారు. దీంట్లో ఒక మినీ ఫుడ్ కోర్టు, కన్వెన్షన్ హాలు, వెహికల్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి. 6340 చదరపు అడుగుల్లో కన్వెన్షన్ సెంటరు, 2000 మంది సీటింగ్ కెపాసిటీతో దీన్ని డిజైన్ చేశారు. 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడ చూసారా, ఈ చెట్టు కింద అంబేద్కర్ కూర్చుంటే అది ఎగ్జాక్ట్గా ఆయన ఉన్నారేమో అక్కడ అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించారండి. అవి మనం ఏమన్నా మాట్లాడితే ఆయనే అంబేద్కరే వచ్చి మనకి సమాధానం చెప్తున్నారేమో అన్నట్లుగా డిజిటల్ అవి డిజైన్ చేశారు. దీనికోసం రాజస్థాన్కు చెందిన పింక్ రాక్ని, విగ్రహం కోసం పింక్ రాక్ని, రాజస్థాన్కి సంబంధించిన పింక్ రాక్ యూజ్ చేశారు. అంబేద్కర్ లైఫ్ స్టైల్ తెలిపే ఇది 38 ఘట్టాలను ప్రదర్శించే ఆర్ట్ వర్క్ను ఉంది. ఇంకా అంబేద్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయం, ఆయన జీవితంలో జరిగిన పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణంలో జరిగిన ఛాయాచిత్రాలను కూడా ఇతర వస్తువులు ప్రదర్శించే విధంగా మ్యూజియం మాత్రం ఏర్పాటు చేశారు. ఎవ్రీథింగ్ అబౌట్ అంబేద్కర్ గారు మాత్రం ఇందులో బాగా డిజైన్ చేశారు, బాగా చూపించారు. ఇంకా చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏదైనా మాట్లాడితే మనం అంబేద్కర్ గారే వచ్చి మనతో మాట్లాడితే ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో అలా ఉండేలాగా వీడియో సిస్టమ్ డిజైన్ చేశారు. విగ్రహంలో మన లోకల్ వర్కర్స్తో పాటు ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ ఇంకా 600 మంది కూలీలు తీసుకొచ్చి 2 years పాటు 3 షిఫ్ట్లో పని చేశారు. ఈ పనులని 55 members సాంకేతిక నిపుణులతో పర్యవేక్షణలో జరిగింది.
ఈ ఒక్కొక్క పిల్లర్కి చూసారా ఈ న్యూస్ పేపర్తో ఉన్నట్లుగా అనిపించింది నాకు చూడగానే. బ్లాక్ అండ్ వైట్ న్యూస్ పేపర్స్లో మనం ఆ టైంలో ఉండి వాటి చూస్తే ఎలా ఉంటుందా అనేటట్లుంది. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. నేనేమో వీడియో తీసుకోవడానికే చూశాను, నా కళ్ళతో నేను చూసుకోలేకపోయాను. ఆ ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ప్రశాంతంగా నా కళ్ళతో చూసి రావాలి. కెమెరా కళ్ళతోనే చూడడం సరిపోయింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. కానీ హాల్ చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఎటు నుంచి ఎటు కవర్ చేయాలని కూడా నాకు కళ్ళు సరిపోలేదు, అంత బాగా ఉంది డిజైనింగ్. అది కూడా మన పార్లమెంట్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ మన అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రెడ్ ఫోర్టు, వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు, వాళ్ళందరూ, అంబేద్కర్ గారు అందరూ ఏంటో మీటింగ్లో ఉన్నట్టున్నారు, సైన్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ ఫొటోస్ అక్కడ డిజైన్ చేశారు. అది బాగుంది. అన్నీ డిజిటల్గా ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉన్నాయి డిజిటల్ స్క్రీన్ మీద. ఆయన లైఫ్ బుక్ స్టోరీ గురించి చెప్పిన బుక్. ఇంకా నేను డే టైం వ్యూ చూశాను, నైట్ టైం ఇంకా కలర్ఫుల్గా ఉందంట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళి నైట్ టైం వ్యూని చూసి రావాలి. స్విమ్మింగ్ పూల్ కూడా కట్టారు, వాటర్ ఫౌంటైన్ని. అక్కడ పికాక్స్ కనబడుతున్నాయి చూసారా, చాలా పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి ఓవరాల్గా ఇలా చూపిస్తున్నాను అంబేద్కర్ని. మొత్తం విజయవాడ ఏ కార్నర్ నుండి చూసినా కానీ అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది. ఆ విధంగా డిజైన్ చేశారు. ప్రశాంతమైన వాతావరణం. విజయవాడ నగరం నడిబొడ్డున మన అంబేద్కర్ గారి స్టాచ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.